నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు. భారీగా తరలి వచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. యువగళం ముగింపు సభకు వేలాదిగా తరలి రావాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు. భూ హక్కుల చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి. రాజమహేంద్రవరంలో న్యాయవాదుల స్కూటర్ ర్యాలీ. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం. శ్రీసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ప్రభుత్వ భూములను దోచిపెడుతున్న రెవెన్యూ అధికారులు. స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపణ. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ ఎత్తున క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపైన ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు పలువురు నగర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 12 గంటలకు స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్కాని భరతరాం అండ్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులతో పలువురు నాయకులు స్వామికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆ స్వామి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ప్రార్థించారు. మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ప్రతి ఏటా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ తండ్రి 1959లో ఈ ఆలయంలో షష్ఠి ఉత్సవాలను ప్రారంభించారని, ఆనాటి నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈవో ఆర్ లక్ష్మీబాయి, వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్, ఎన్వి శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, మెట్ల యేసుపాదం, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. వారి సోదరుడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చక్కగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా భక్తులకి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరికీ మరొకసారి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు క్రమం తప్పకుండా ఇసుకపల్లి సోదరులు సుబ్రహ్మణ్యేశ్వరరావు అండ్ శ్రీనివాస్ వాళ్ళ కమిటీ ఎప్పుడు కూడా చాలా బాగా క్రమం తప్పకుండా జరుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఈ షష్ఠి ఉత్సవాలు ఎక్కడ చూసినా సరే ప్రజలకు కోలాహలంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకొని మా కుటుంబాల పిల్ల పాపలతో మీ అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు రాజమండ్రి ప్రజలు అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో కోరుకొండ రోడ్డు బిజ్లీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఎంతో ప్రసిద్ధి చెందిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుమారుగా 20,000 మంది పైగానే భక్తులు నిన్న రాత్రి దగ్గర నుంచి ఇవాళ దాకా మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ సందర్భంగా చాలా ప్రసిద్ధిగాంచిన ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కిందన మన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఇసుకపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈ టెంపుల్ని కూడా వీరి ఆధ్వర్యంలోనే ఎంతో డెవలప్ చేయడం కూడా జరిగింది. మరి ఇంత వేల మంది రాజమహేంద్రవరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మరి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతూ ఉంది. ఈ టెంపుల్ని ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇంకా ప్రసిద్ధి గావించే విధంగా కూడా రానున్న రోజుల్లో ఇంకా దీనికి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకువెళ్తామని మరి తెలియపరుస్తూ మరి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు
ప్రజలందరిపైన ఉండాలి. ప్రత్యేకించి రాజమహేంద్రవరం నగరం పైన ఉండాలి. రాజమహేంద్రవరం నగరము భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటాము. ఇది మేము 1959 నుంచి కూడా మా నాన్నగారు ఈ గుడిని ఈ షష్ఠి మహోత్సవాలు చేయటం అన్నది మొదలెట్టారు. పూర్వకాలం నుంచి కూడా 1959 సంవత్సరం కూడా మా నాన్నగారు చేయటం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఈ గుడిని కూడా మా బ్రదర్స్ ఇద్దరు అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి ఏటా కూడా ఈ షష్ఠి 5 రోజులు ఉత్సవాలు చేయటం, అలాగే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో భక్తులు ఒక 25,000 నుంచి 30,000 దాకా రావటం, అలాగే 5 రోజులు కూడా కార్యక్రమాలు చేయటం, అన్నదాన కార్యక్రమం చేయటం ప్రతి ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా కూడా మేము వంశపారంపర్యంగా స్వామివారి కళ్యాణం, ఆ తర్వాత అభిషేకం చేయటం కూడా మేము ప్రతి ఏటా కూడా మేమే చేసుకొస్తున్నాం. 65 సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛంద 65 సంవత్సరాలు అయ్యింది. అందరికి కూడా సుబ్రహ్మణ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని మనందరి భవిష్యత్తు నాయకుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ ఇద్దరు మంచి విజన్ ఉన్న నాయకులని, ప్రతి సమస్యను అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపించే సత్తా వారిలో ఉందని గోరంట్ల పేర్కొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సగా ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుందని, దీనికి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గోరంట్ల, రాజమహేంద్రవరం రూరల్ పరిశీలకులు అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గోరంట్ల మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావం సభకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమని, వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమే అన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ, లోకేష్ మాట్లాడుతున్న తీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే వైకాపా వారి నోట మాటలు రావడం లేదన్నారు. టీడీపీ నాయకులు వెలుగుబండి ప్రసాద్, వెలుగుబండి రఘురాం, మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, అన్నందేవుల చంటి, చెల్లిబోయిన శ్రీనివాస్, పండోరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, ప్రతిపాటి రామారావు చౌదరి, బొడపాటి గోపీకృష్ణ, బొప్పన నాగేశ్వరరావు, తలారి మూర్తి, శీలం గోవిందు, రొంపిచర్ల ఆంటోనిదాస్, పితాని శివరామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు, సింగ్, సురేంద్ర, జల్దీ కృపారావు, పిల్ల తనూజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి నిరోధించడం కోసం ప్రయత్నం చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తూ లోకేష్ గారు పాదయాత్రని ఇవాళ ముగిస్తూ ఉన్నారు. 400 కిలోమీటర్లు, 4,000 కిలోమీటర్లు, 400 రోజులు పాదయాత్ర చేయాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం కల్పించిన తప్పుడు విధానాల కేసుల వల్ల అది వాయిదా పడింది. మరలా కంటిన్యూ చేసి ఎన్నికలకు సన్నద్ధం కావాలి కనుక ఇవాళ విశాఖపట్నంలో దాని ముగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే చెబుతున్నాం, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా యువగళం ఉంది. విజ్ఞప్తులు అందే దాన్ని పరిశీలన చేయటమే కాదు, వ్యక్తుల వారీగా, వ్యవస్థల వారీగా, ప్రాంతాల వారీగా సమస్యల మీద దృష్టి పెట్టేదానికి, రాబోయే ప్రభుత్వంలో వాటి పరిష్కారం కోసం కృషి చేసేదానికి లోకేష్ గారు కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిపోయింది. జనం లేని సభలు, ప్రభుత్వ ఖర్చుతోటి తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేని పరిస్థితి. ఇవాళ యువగళం శంఖారావం విజయవంతం చేయడం కోసం అందరూ సమాయత్తం అవ్వాలని భారీగా తరలిరండి. వాహనాలు లేకపోతే రైళ్లలో రండి, బస్సుల్లో రండి, ఆర్టీసీ బస్సుల్లో రండి. వాహనాలు ఉంటే వాహనాలు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ఏది దొరికితే దాంట్లో మీరు వచ్చి ఈ శంఖారావాన్ని విజయవంతం చేయమని, ఉత్తరాంధ్ర శంఖారావంతో రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి నాంది పలుకుతామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నగరంలో భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. ఈ స్కూటర్ ర్యాలీ రాజమండ్రి జిల్లా బార్ అసోసియేషన్ నుంచి దేవి చౌక్, ఆజాద్ చౌక్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి బార్ అసోసియేషన్ వద్దకు చేరుకుంది. దేవి చౌక్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్ సెంటర్, కోటగుమ్మం సెంటర్ మరియు
రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని, ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అమలులోకి తీసుకువచ్చిన ఏపీ భూ హక్కుల చట్టం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, సామాన్యులు సైతం తమ భూ హక్కులను కాపాడుకోవడం కష్టసాధ్యమవుతుందన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి కవి హనుమంతరావు, కోశాధికారి ఎంవి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు గేదెల వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు మేకా శ్రీనివాసరావు, రామారావు చౌదరి, కెవి ప్రసాద్, సూరపురెడ్డి తాతారావు, మహిళా సభ్యులు కె వెంకటలక్ష్మి, జి దేవి భవానీ, సీనియర్ న్యాయవాదులు తవ్వల వీరేంద్రనాథ్, సునీల్ లైనర్, సునీల్ కుమార్, దర్నాలకోట వెంకటేశ్వరరావు, కాశీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానాల్లో కూడా ఏమి చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఉత్పన్నం కాదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, న్యాయ వ్యవస్థకే పూర్తి అధికారాలు ఉండాలి. ప్రజలకి న్యాయ వ్యవస్థ అందుబాటులో ఉంది. కాబట్టి రెవెన్యూ అధికారులకి న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను ధారాదత్తం చేయడం తప్పని చెప్తా ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తూ ఉన్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 8:05 ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పద్మిని కుమారి దంపతులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోరుకొండ రోడ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఇసుకపల్లి దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణం వేద మంత్రాలతో మార్మోగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఈ కళ్యాణ క్రతువులో భాగస్వాములయ్యారు. వేద పండితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశిష్టతను, కళ్యాణ మహోత్సవ వివరాలను భక్తులకు వివరించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈవో ఆర్ లక్ష్మీబాయి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దక్షిణ ప్రాంతంలోని కొట్టడానికి ఉద్దేశం ఇదే. వ్యాపారంలో మంచి అభివృద్ధి రావడానికి, పుట్టిన పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండడానికి, సంతానం లేని వారికి సంతానానికి, ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం బాగుపడడానికి, మన యొక్క మనోవాంఛలు నెరవేరడానికి ఈ స్నాన కళ్యాణం చేసుకుంటారు. ఇదే ఈ యొక్క శివాంశ అద్భుతమైన విషయం ఏంటంటే కుమార్ ఈ కుమారస్వామి మాత్రోణ 6 తల్లుల చేత పెద్దబడ్డారు. ఒక పార్వతీదేవి అనుకోకండి, పార్వతీదేవి పుత్రుడైనా 6 తల్లుల చేత పెద్దబడ్డాడు. కాబట్టి దీనికి షాణ్మాతుర అని పేరు వచ్చింది. ప్రభుత్వ భూములను భూస్వాములకు దోచిపెడుతూ పేదల నోట్లో మట్టి కొడుతున్న రెవెన్యూ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యతను అధికారులు గుర్తెరగాలని బర్రె ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు.
రాజానగరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరగణం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, కొండలు గుట్టలు తవ్వేసి దోచుకుంటున్నారని ఆనంద్ కుమార్ ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాజాగా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన కుల వివక్ష చూపుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర భూ సర్వేని అడ్డుపెట్టుకుని భూస్వాములకు భూములు దోచిపెడుతూ రికార్డులు మార్చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పల్లకడియం గ్రామంలో ఎస్సీ కుటుంబాన్ని కుల వివక్షతతో వేధిస్తున్న రాజమండ్రి ఆర్డీఓ, రాజానగరం తహసీల్దార్లపై జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి, లోకాయుక్తకు ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. భూ రికార్డుల మార్పుతో సహా కొండలు, చెరువుల తవ్వకాలు, ల్యాండ్ కన్వర్షన్ విధానాలు అన్నిటిపై ఆధారాలతో లోకాయుక్తాలు ఫిర్యాదు చేస్తామన్నారు. భూములు ఆక్రమించిన భూస్వాములను అందరినీ వదిలిపెట్టి ఎస్సీ కుటుంబానికి నోటీసులు పంపుతూ అధికారులతో బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దారికి అడ్డంగా కంచేసేసాడు, మీద దాడి చేయడం, కంచి రోడ్డు కట్టడం, కంచేసేయడం ఇవన్నీ చేస్తే జిల్లా ఎస్పీ గారికి ఆ వీడియోలన్నీ సబ్మిట్ చేయబోసారు. వెంటనే ఇమీడియట్గా ఆ సంబంధిత భూస్వామి ఎవరైతే కమ్మ కమ్యూనిటీ సంబంధించిన అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన మరుసటి రోజు నుంచే మిగిలిన ఆ చుట్టూ ఉన్న ఆ ల్యాండ్ మొత్తం దాదాపు 2 ఎకరాల 72 సెంట్లు ఆ సర్వే నెంబర్లో ఉన్నది. ఆ మిగతా దాదాపు 2 ఎకరాలు కూడా అక్కడ ఉన్న ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, భూస్వామి వర్గాలకు సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు. ఈయన మధ్యలో ఒక 40 సెంట్లో 50 సెంట్లో ఉందంతే. దీంట్లో 30 ఏళ్ళ నుంచి చేసుకున్న అడుగురంతా చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పడిందో ఆ మరుసటి రోజు నుంచే ఎంఆర్ఓ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు. ఎవరికి? మొత్తం 2 ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళకి అందరికి కాదండి. ఎక్కడా భూమి లేకుండా 30 ఏళ్ళ నుంచి ఆధారంగా జీవిస్తున్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన అందరూ ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు. అది ఎంఆర్ఓ గారు ఒక 2 నోటీసులు, ఎలక్షన్ నోటీసులు 2 ఇవ్వడం, అది ఇచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ ఇచ్చాడు. ప్రభుత్వ భూములను కాపాడడం కోసం వాళ్ళు చేసి చూడండి. అది రెవెన్యూ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళు ఇస్తారు నోటీసులు, పంచాయతీ వాళ్ళు అయితే పంచాయతీ వాళ్ళు ఇస్తారు. ఈయనకైతే పంచాయతీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇలా మొత్తం అందరం మీద పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీద బెదిరింపులు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇలా లాభం లేదని చెప్పి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆర్డీఓ గారి దగ్గరికి వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ గారికి మొత్తం ఈ ఆధారాలన్నీ కూడా చూపించాం. ఇలా గవర్నమెంట్ భూములన్నీ కూడా 30-40 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా కబ్జాలు చేసేసి ఆక్రమణ చేస్తున్నారండి. వాళ్ళకి అందరికీ రికార్డులు మారుస్తున్నారు. కానీ చట్ట ప్రకారంగా భూములను నిరుపేదలకు ఇవ్వాలి, ఇతనికి ఎక్కడా భూమి లేదు, కావాలంటే ఆధారం చూసుకోండి అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే ఆవిడ చెప్పి మాట ఏంటంటే ఆర్డీఓ గారు, అవన్నీ వాటిని కూడా వదిలేండి, ఇతను ఖాళీ చేయమని ముందు పెడుతూ పేదల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా ఈ ఆర్డీఓ కానీ లేదా తహసీల్దార్ కానీ, రాజానగరం మండల తహసీల్దార్ కానీ, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇది కాకుండా కొండలో ఒక కొండ ఏర్పడాలంటే మన సైన్స్ ప్రకారం చూస్తే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందండి ఆ కొండ లెగాలంటే, ఆ ఎత్తుకి. దాన్ని 6 నెలల్లో అక్కడ ఉందా లేదా తెలియకుండా చేసేస్తున్నారు. చెరువులు, ఒక చెరువుని నేను సివిల్ ఇంజనీర్గా చేశాను, మండల ఇంజనీర్గా కూడా చేశాను. ఒక చెరువుని తవ్వాలంటే 0.6 మీటర్ వరకు మాత్రమే తవ్వాలి. అది కూడా ఎలా ఉండాలి, ఒక స్లోపులో వెళ్ళాలి గట్టు దగ్గర నుంచి. అలాగే అంతకు మించి తవ్వితే కుదరదు. ఎందుకంటే రేపు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా గేదెలు తోలుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ఒకే చోట పోయి ఉంటే పట్టుకొని చనిపోతారు. దానికి తోడు ఎక్కువ లోతు తవ్వడం వల్ల గట్టు బలహీన పడిపోతుంది. ఈ చెరువులను మనం రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం కానీ, కోరుకొండ మండలం కానీ, రాజానగరం మండలం కానీ, రాజమండ్రి రూరల్ కానీ ఎక్కడైనా చూడండి 2 తాడి చెట్లు లోతు గోతులు తవ్వేస్తున్నారు. దీని మీద కంప్లైంట్లు పెడుతుంటే పట్టించుకునే రెవెన్యూ అధికారులు ఉండవు, పోలీసు అధికారులు ఉండవు. క్యాన్సర్ చికిత్స, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు అత్యంత ఖరీదైన విద్యా చికిత్స కోసం పరిమితి లేకుండా పూర్తి స్థాయి వైద్య పరంగా సహకారం అందించే సామర్థ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం మెగా ఆరోగ్యశ్రీ అవగాహన జిల్లా స్థాయి నుంచి కార్యక్రమంలో మాధవిలత మాట్లాడుతూ, ప్రజల్లో ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో నూతన కార్డుల పంపిణీ, కరపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు ఉండే చికిత్స విధానం స్థాయిని నేడు 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వారి మొబైల్లో దిశ యాప్, ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్
చేసుకోవడం తప్పనిసరిగా పేర్కొన్నారు. సంబంధిత యాప్లో కుటుంబ సభ్యులు డేటా ఎంట్రీ చేయడం వల్ల భవిష్యత్తులో వైద్య సేవలు అందించే సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఎస్పీపీ జగదీష్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కమిషనర్ కె దినేష్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూర్యప్రభ, అర్బన్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. కేవలం ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి నేతృత్వంలో స్థానిక 44వ డివిజన్లో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు శంకర్, జవాది మురళి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, జనసేన జిల్లా కార్యదర్శి చెమ్మి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనపై తిరగబడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. బస్సు, కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, మద్యం రేట్లు పెంచి రాష్ట్రం ఖజానా నింపుకుంటుందన్నారు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా అయోధ్య రాముని పాదాల చెంత పూజలు నిర్వహించిన స్పర్శ అక్షింతలు స్థానిక 2వ డివిజన్లో గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి చేరాయని ఆలయ ప్రధాన అర్చకుడు బాపూజీ శర్మ తెలిపారు. రాజమహేంద్రవరంలో దేవాలయాల్లో పంపిణీకి తెచ్చిన ఈ అక్షింతలను గ్రామదేవత పాత సోమాలమ్మ ఆలయం నుంచి మేళతాళాలు, వేదమంత్రాలతో ఊరేగింపుగా శ్రీ గోదారుక్మిణి సమేత శ్రీకృష్ణ దేవాలయానికి చేర్చడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు, అర్చకుడు బాపూజీ శర్మ మాట్లాడుతూ ఈ అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముడి పాదాలను స్పర్శించిన అక్షింతలను స్వీకరించి ఆ శ్రీరాముడి కృపకు పాత్రుడు కావాలని కోరారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసం 4 రోజుల పాటు పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించామని వివరించారు. దేవాలయానికి ఈ యొక్క 2వ వార్డు రాజమహేంద్రవరం గోపాల్ నగర్ పొంతలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి దేవాలయం నందు ఈ యొక్క అక్షంతలు మన గ్రామ దేవత అయినటువంటి సోమాలమ్మ తల్లి దేవాలయం నుంచి మేళ తాళాలతోటి, మంగళ వాయిద్యాలతోటి, ఆడబడుచులందరితోటి కూడా ఊరేగింపుగా తీసుకుని ఈ యొక్క అక్షంతలన్నింటినీ కూడాను స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టినటువంటి అక్షంతలను శ్రీ గోదారుక్మిణి సహితుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి సన్నిధికి చేర్చి ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క అక్షంతలను ప్రతి ఒక్క భక్తుని ఇంటికి కూడా, ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ప్రతి భక్తుడికి కూడా స్వామివారి ప్రసాదాన్ని అందించాలి అనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రేపు రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క మంచి కాలం అంతా కూడా, మంచి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ మర్చిపోకుండా చెప్పలేరన్నారు. 4.5 ఏళ్ల జగనన్న పాలనలో సామాజిక సాధికారత సాధించామన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం క్యాబినెట్లోనే కాకుండా కింది స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో జరిగిందన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో సమాజంలో ఎస్సీలు, బీసీలు, పేద వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. దళిత వర్గానికి చెందిన తనను హోంమంత్రి చేసిన ఘనత సీఎం జగన్ అని తెలిపారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మార్కాని భరతరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని, బడికెళ్లే పిల్లల డ్రాపౌట్స్ తగ్గించాలని, విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత,
ఎస్పీ పి జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాని మాదక ద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో గంజా ఇతర మాదక ద్రవ్యాలను వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సంక్షేమ అధికారులు, పోలీసు అధికారుల సమన్వయంతో వారి పరిధిలో గల వసతి గృహాలు, పాఠశాలల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఎస్పీతో కలిసి సమన్వయ శాఖలతో కూడి సమావేశం నిర్వహించామన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని ఎంట్రీ పాయింట్ల చెక్పోస్టులు గోకవరం, బూరుగుపూడి, కొవ్వూరు, రాజానగరం తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జగదీష్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు, వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నగర శివారు, నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, సాధువులు ఉండే ప్రాంతాల్లో నగరంలో ఇప్పటికే గుర్తించిన పలు ప్రాంతాల ప్రాంగణంలో పోలీసింగ్ బలోపేతం చేశామన్నారు. ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా ఇక్కడ కన్సంప్షన్ ఆఫ్ నార్కోటిక్స్ అనేది ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఎవ్రీ టైం పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే మనకి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో లైక్ స్కూల్స్, కాలేజెస్, వెల్ఫేర్ హాస్టల్స్ లో ఈ కన్సంప్షన్ అనేది ఎరాడికేట్ చేయాలి. అక్కడ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, సోర్స్ ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ టు ఎరాడికేట్ దిస్ థింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనేది మన ముఖ్య ఉద్దేశము. లాస్ట్ టైం మనము కొన్ని మీటింగ్స్ పెట్టాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి వెల్ఫేర్ హాస్టల్స్ లో అనేది డెసిషన్ తీసుకున్నట్లు నాకు గుర్తు ఉంది. మరి డిడ్ వి కండక్ట్ దోస్ మీటింగ్స్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే ప్రోగ్రెస్ ఏంటి లాస్ట్ మీటింగ్ కి ఇప్పటికీ అనేది ఒకసారి బ్రీఫ్ చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు, భారీగా తరలి వచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. యువగళం ముగింపు సభకు వేలాదిగా తరలి రావాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు. భూ హక్కుల చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి, రాజమహేంద్రవరంలో న్యాయవాదుల స్కూటర్ ర్యాలీ. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం, తీసుకుపల్లి సుబ్రహ్మణ్యం దంపతులచే నిర్వహణ. ప్రభుత్వ భూములను దోచుపెడుతున్న రెవెన్యూ అధికారులు, స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.